మనము మన పాపములను గుర్తించుకొని ఆ పాపములను దేవుని దగ్గర ఒప్పుకునే వ్యక్తులుగా ఉండాలి. చూడండి దేవుడులారా, మనం అనుకుంటున్నాము, చాలామంది మనలో మనం అనుకునే మాట ఏంటంటే నేనేం పాపం చేయట్లేదు కదా, మాలో పాపం లేదు కదా అనుకుంటా ఉంటాం. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే మనము పాపం లేని వాళ్ళని చెప్పుకుని అలా మనలో మనమే మోసపుచ్చుకుందాము, మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకుని అలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను కనుక సమస్త పాపముల నుండి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడని యోహాను రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 7 నుంచి కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని పిల్లల చదవడానికి సమయం లేదు కనుక మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో పాపం చేస్తున్న మనము ప్రభు దగ్గర పశ్చాత్తాపపడే జీవితాన్ని కలిగి ఉండాలి. దావీదు తెలుసుకున్నాడు, తను పాపము చేయడం వల్ల తన జీవితంలో కలిగింది ఏమిటో తెలుసుకొని, తన హృదయంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో తెలుసుకొని, ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా పాపములను నన్ను కడుగయ్యా, నన్ను మరి బాగుగా కడుగు, నా అతిక్రమాన్ని తుడిచివేయి అని చెప్పేసి మాట్లాడుతూ ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే, నా అంతరంగంలో శుద్ధమైన హృదయం కలుగు చేయ ప్రభు అంటున్నాడు. అంతరంగంలో ఏం కావాలంటే శుద్ధమైన హృదయం. తన హృదయం మలినమైపోయింది, తన హృదయం పాడైపోయింది. పాడైపోయిన హృదయము పరిశుద్ధంగా మార్చయ్యా అని దేవుడిని అడుగుతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుడులారా, మన హృదయాన్ని మనం బాగు చేసుకోవాలంటే మన వల్ల కాదు, కానీ అది దేవుడు మాత్రమే మనం బాగు చేయగలరు. ఆయన్ని మనం అడుగుతుంది. దావీదు చేస్తున్న పని ఏంటంటే నన్ను శుద్ధీకరించు ప్రభువా అని దేవుడిని అడుగుతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మన జీవితాల్లో ఎన్నెన్నో దేవుడిని అడుగుతా ఉన్నాం. ఏమేమి అడుగుతున్నాం? ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేదాకా దేవుడిని మనం అడుగుతూనే ఉంటాము. మంచిదే, ఏమడుగుతున్నావు ఒకసారి ఈ ఉదయకాల సమయంలో గమనించాలి. దేవుడిని, అయ్యా నా పాపములు కడుగయ్యా, నా హృదయాన్ని శుద్ధీకరించయ్యా అని చెప్పేసి మనం దేవుణ్ణి అడిగే జీవితాన్ని కలిగి ఉంటున్నామా? దావీదు చేస్తున్న పని ఏంటంటే తన యొక్క పాపం వలన, తన యొక్క అవిధేయత వలన, తన యొక్క అక్రమం వలన, తను చేసిన ఒక దుర్మార్గమైన పని వలన తన జీవితంలో ఆ యొక్క హృదయము అపవిత్రమైందని తెలుసుకొని ఇప్పుడు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, అయ్యా నా హృదయాన్ని శుద్ధీకరించు, శుద్ధ హృదయం నాకు కలుగు చేయి. దేవుణ్ణి అడిగి, ఎందుకంటే శుద్ధ హృదయాన్ని కలుగు చేసేవాడు, పరిశుద్ధపరిచేవాడు దేవుడు మాత్రమే అనే విషయాన్ని దావీదు తెలుసుకున్నాడు. ఉదయకాల సమయంలో మన పాపములు క్షమించగలిగిన వాడు, మన పాపములు క్షమించి వేసి అపవిత్రమైన మన హృదయాన్ని, మలినమైపోయిన మన హృదయాన్ని పరిశుద్ధపరచగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు వారు మాత్రమే. ఆయన అడగాలి. మనం అడగండి, మీకు అడుగుడు మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు. ఉదయకాల సమయంలో మనం ఆయన అడిగినప్పుడు నిశ్చయంగా అపవిత్రమైన మన జీవితాలను, మురికితో నింపబడిన మన జీవితాలను, పాడైపోయిన మన జీవితాలను, మలినమైపోయిన మన జీవితాలను, మన హృదయాన్ని ఆయన బాగు చేయగలరు. ఎందుకంటే ఆయన కొన్న పని పేరు ఏంటంటే బాగు చేయగలిగిన దేవుడు. ఆయన ఏదైనా బాగు చేయగలడు, ఆయన ఏదైనా మార్చగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఈ లోకంలో మానవుడు ఎన్నైనా చేస్తాడు, కానీ హృదయ శుద్ధి కలిగజేసేది మాత్రము దేవుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, ఎన్ని రకాలుగా మరి ప్రవర్తించినా కానీ మరి మోక్ష రాజ్యానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడు ప్రభువు మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకని యేసయ్య అన్నాడు, ఎవడైనా తండ్రి వద్దకు రావాలంటే నా ద్వారా తప్ప మరి ఎవరికి కూడా, ఎవరి ద్వారా రాలేడని చెప్పి దేవుని మాటలు మనకు తెలియజేయడు. కనుక దావీదు ఏ విధంగా తను పాపం చేసినప్పుడు అపవిత్రమైన తన జీవితము, తన హృదయము అపవిత్రపరచబడిందని తెలుసుకొని దేవుడి దగ్గర అడుగుతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఎంతమంది మనం ప్రభు దగ్గర అడుగుతున్నాం, ప్రభువా నన్ను శుద్ధీకరించయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయాలి అంతమంది అడుగుతున్నాం.
ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలంలో ఆయన వెళుతున్నప్పుడు ఆయన దగ్గరికి ఒక పక్షవాయువు గలవాడు వచ్చాడు. పక్షవాయువుతో నింపబడిన వాడు. పక్షవాయువు గల వ్యక్తి దగ్గరికి ఏ మనుషులు వెళ్ళరండి. పక్షవాయువు దగ్గరికి వెళ్ళిన వాడితో ఎవరు మాట్లాడరు, వాడిని ఎవరు కూడా పట్టుకోరు, వాడిని ఎవరు కూడా దగ్గరికి రానివ్వరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వెళుతున్నప్పుడు ఒక కుష్ఠరోగి అయిన వ్యక్తి కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి అతను చేస్తున్న పని ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. 2వ వచనం మనం చదివినట్లయితే, ఇదిగో ఒక కుష్ఠరోగి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమని నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుష్ఠరోగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మనం ఉదయకాల సమయంలో ప్రభు దగ్గరికి వస్తున్నాం. వచ్చినా మనం ఏం చేయాలి? మోకరించి ఆయన నొక్కుతున్నాడు. ఇంగ్లీష్లో ఈ వర్షిప్ అంటే ఆరాధన చేస్తున్నాం. వచ్చినప్పుడు మనం మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మోకరించి ఇతను చేస్తున్న పని ఏంటంటే ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ఎవరికి మొక్కాడు? యేసయ్యకు మొక్కి అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? ప్రార్థన చేస్తున్నావు, అడుగుతున్నాడు దేవుడిని, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? దావీదుని నన్ను శుద్ధి చేయ అంటున్నాడు. ఇతనేమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను చేయి ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా, నీకు ఇష్టమైతే నా జీవితాన్ని మార్చు ప్రభువా, నీకు ఇష్టమైతే నా జీవితాన్ని, నా హృదయాన్ని పవిత్రపరచు ప్రభువా అని మనం అడగాలి. దేవుడు ఏం చేస్తాడంటేనా అడుగుతూ ఉన్నాడు. ఏ రోజైనా లేచి నీకు ఇష్టమైతే నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, పరిశుద్ధురాలుగా మార్చు ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నాలో ఉన్న అపవిత్రత తీసివే ప్రభువా, నాలో ఉన్న మురికిని కడుగు ప్రభువా, నాలో ఉన్న పాపాన్ని కడుగు ప్రభువా, నాలో ఉన్న అపరాధాలు తీసివే ప్రభువా, అక్రమము తొలగించు ప్రభువా అని ప్రార్థన చేశావా? అడిగావు దేవుడిని? దావీదు నాకు శుభ్రతని కలుగు చేయన్నాడు. ఈయనేమన్నాడంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయ, నన్ను బాగు చేయ, ఈ పాప స్థితిలోంచి నన్ను విడిపించయ్యా అని ప్రభుని మనం అడగాలండి. అడిగినప్పుడే దేవుడు కార్యం చేయగలడు. అడగకుండా కూర్చుంటే బైబిల్ ఒక మాట సామెత అవుతుంది, అడగండి అమ్మాయిని కూడా అన్నం పెట్టదని సామెత. అది నిజమే. కొన్ని సందర్భాల్లో అమ్మ పట్టించుకోదు కూడా. దేవుడు బిడ్డ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి రావాలి. పాపం చేసిన దావీదు దేవుడి దగ్గరికి వచ్చాడు. అపవిత్రతలో ఉన్న ఈ కుష్ఠరోగి దేవుడి దగ్గరికి వచ్చాడు. ప్రభువా నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను ఈ యొక్క కుష్ఠరోగి నుంచి విడిపించు ప్రభువా. కుష్ఠరోగము ప్రజలు అసహించుకునేలాగా అయిపోయింది వాడి జీవితం. కుష్ఠరోగము ప్రజలకు దూరంగా ఉన్నాడు. ఈరోజు పాపం అనేది దేవుడికి మనం దూరం చేస్తుంది, దేవుడికి దగ్గర రాకుండా చేస్తుంది. 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు, మీ పాపములు నాకును మీకును మధ్య కూడా ఏర్పడ్డాయి. కనుక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరేమడిగినా కానీ మీకు ఎందుకు కలగట్లేదంటే పాపములు అడ్డు వస్తున్నాయి. పాపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది. పాపము మనిషిని దేవునికి విరోధంగా మారుస్తుంది. కనుక ఆ పాపము తొలగిపోయినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళే అవకాశం మనకు. కనుక దేవుడు ఈ యొక్క కుష్ఠరోగి అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయ. యేసుప్రభు ఏమన్నాడంటే, కూడా అందరు నిన్ను చూసి వెళ్ళిపోతున్నారు, నిన్ను చూస్తే నా దగ్గర రామకు అనలేదు. ఆయన ఏమన్నాడు చదవమాట, అందుకైనా చేయి చాలు అని మొక్కి నాకు ఇష్టమే. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. యేసయ్య చెబుతున్న మాట ఏంటంటే నాకు ఇష్టమే. చెయ్యి చాపి వాణిని ముట్టి ఏం చేస్తున్నాడు ప్రభు? కూడా ఏం చేస్తున్నాడంటే చెయ్యి చెప్తే నువ్వు నాకు ఇష్టం, నువ్వు బాగోవల్లా పట్టుకుంటున్నాను. కుష్ఠరోగిని పట్టుకుంటే మనకి ఏదో అనకూడదని భయం మనకి కదా.
ఎవరిని కూడా దూరంగా పెట్టకూడదని యేసయ్య చెబుతున్నాడు. ఎవరైనా కానీ ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఎవరిని దూరంగా పెట్టకూడదు. యేసయ్య పరమ మరి ఆ వైద్యులైన ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడైన ఆయన అపవిత్రంతో ఉన్న ఆ యొక్క కుష్ఠరోగిని ముట్టుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? మాట తప్పట్ల ఆయనను ముట్టి, అందుకు వాక్యం చెబుతుంది, వాణిని ముట్టి చేయి చాపి వాణిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు, నాకు ఇష్టమే. మనం పాపంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. మన హృదయం పాడవడం దేవునికి ఇష్టం లేదు. మనం దేవుడికి విరోధంగా ఉండటం మనకు ఇష్టం లేదు. దేవుడి తెలిపినారా మనందరం కూడా అపవిత్రత నుంచి, పాపము నుంచి విడిపించబడి దేవునికి దిష్టులుగా ఉండాలనేది దేవుని కోరిక. దేవుని బిడ్డలుగా అపవిత్రమైన మన జీవితాలు, మలినమైపోయిన మన జీవితాలు మార్చబడాలనేది దేవునికి ఇష్టం. మనం మురికిలో ఉండాలనే ఇష్టం కాదు. చూడండి, ఆయన మనల్ని ప్రేమించేది, ఆయనలాగా మనల్ని ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఆయన అడిగినప్పుడు ఆయన తన చేయి చాపుతున్నాడండి. చేయి చాపి వాడిని ముట్టుకుంటున్నాడు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలా యేసయ్య ఎంత పరిశుద్ధుడండి, ఎంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడైన ఆయన సమాజంలో వెలివేయబడిన వ్యక్తి, సమాజంలో మనుషులకు దూరంగా ఉన్న వ్యక్తి, అపవిత్రపరచబడిన వ్యక్తిని ముట్టుకుంటున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తుంటాం? పట్టుమా ఎన్ని అని చెబుతుంటాం కదా, పట్టుమా, మనం పట్టుకోకూడదు, మనం తాకూడదు. యేసయ్యే తాగుతున్నాడు. ఈరోజు ఎన్ని విధాలుగా మనము మనుషులను చూసి మనం నడుచుకుంటా ఉన్నాం. దేవుడి పిల్లలారా, యేసయ్యకి ఎంత ఇష్టమో తెలుసా? అపవిత్ర నుంచి విడిపించబడి, ఆ అపవిత్రమైన జీవితం నుంచి మనం విడిపించబడి పరిశుద్ధంగా ఉండాలని, శుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యువతి కాదు, ఆయన కోరుకుంది. నీకున్న కోరిక, నేను మీకున్న ఆ యొక్క మరి దేవుని బిడ్డ శుద్ధీకరించాలని వాంఛ, నా జీవితాన్ని బాగు చేసుకోవాలి, నా పాపమును తొలగించుకోవాలి, మలినమైన నా జీవితాన్ని, అపవిత్రమైన నా హృదయాన్ని బాగు చేసుకోవాలనే, శుద్ధీకరించుకోవాలనే వాంఛ మనకుందా? దావీదుకుంది. ఈ కుష్ఠరోగుడు కూడా ఉందండి. ప్రభువును శుద్ధీకరిస్తాడు, ప్రభు బాగు చేస్తాడు అనే విషయాన్ని వాడు తెలుసుకున్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఒక వ్యక్తి గురించి మరి రాయబడి ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారు సమరయ గలిలయ ప్రాంతం గుండా ఆయన వెళ్తున్నప్పుడు 12వ వచనం చదువుతాగా, 12వ వచనం లూకా సువార్త, ఆయన గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసి, చూడండి బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వెళ్తా ఉన్నాడు. ఆయన యెరూషలేమునకు వెళ్తూ ఒక గ్రామం నుండి ఆయన వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు కొంతమంది కుష్ఠరోగులు ప్రభు ఈ మార్గంలో వెళ్తున్నాడని తెలుసుకున్నారు. ఈరోజు తెలుసుకుంటున్నాం. మనం తెల్లారుజామున 5 గంటలకు ప్రార్థన పెడతానని తెలుసుకున్నావా? వినపడుతున్నా చెవులు మూసుకున్నాను. కొంతమంది రావట్లేదు, చాలా మందిలో అందుకని ప్రభు అంటున్నాడు, 10 మంది బాగయ్యారు, ఒక్కడే వచ్చి మిగతా 9 మంది ఎక్కడ అంటున్నాడు. తెలుసుకున్నావా? ఈరోజు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుంటున్నావు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి తెలుసుకున్నావా? ఈ కుష్ఠరోగి వాళ్ళు యేసు ప్రభు వారు మా గ్రామంలో నుంచి వెళ్తున్నారని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చారు. వాడు ఏం చేశారంట? ఆయన దగ్గరకు వచ్చారు. మనం చదివిన భాగంలో మనం చూసినట్లయితే ఆయన ఎందుకు వచ్చి 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిల్చున్నారు. ఎదురుగా వచ్చారు. యేసు ప్రభు ఎవరన్నా తెలుసుకొని ఎదురుగా వచ్చి దూరంగా నిల్చుని ఏమన్నా తెలుసా? ప్రభువా మమ్మను కనికరించయ్యా. చూడండి, ఇక్కడ కనికరించయ్యా మమ్మల్ని. మా స్థితి, వాళ్ళ స్థితిని వాళ్ళకి ఎరిగారు. అందుకని ప్రభు
ప్రభువుకు దగ్గర కూడా రాలేదు వాళ్ళు. దగ్గరకు వచ్చారా? మనం కుష్ఠరోగులు ఆయన దగ్గర పోవడానికి వీలు లేదు, ఆయన పట్టుకోవడానికి వీలు లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన సజీవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన దేవుని కుమారుడైన అని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా వాళ్ళు ఇష్టపడాలి. దూరంగా నిల్చున్నారు. దూరంగా నిల్చున్నారు. ఇప్పుడు ప్రభువా మమ్మను కరుణించమన్నా అడుగుతున్నారు. ప్రభు మమ్మల్ని కరుణించయ్యా, మా కుష్ఠుబతుకు మార్చయ్యా, ఈ సమాజంలో వెలువేయబడిన జీవితం నుంచి మమ్మల్ని మార్చయ్యా, అపవిత్రమైన మా జీవితాలు మార్చయ్యా, పాడైపోయిన మా జీవితాలు మార్చయ్యా, వెలువేయబడిన మా జీవితాలు మార్చయ్యా, శుద్ధీకరించు ప్రభువా, కరుణించు ప్రభువా అని దేవుడిని అడిగారు. మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా మన బ్రతుకును ఒకసారి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మన బ్రతుకును తెలుసుకోవాలి. వాళ్ళ బ్రతుకులు కాదు, మన బ్రతుకును తెలుసుకోవాలి. మన బ్రతుకు ఎలాంటిది, మన జీవితం ఎలాంటిది, మనం నడుస్తున్న విధానం ఎలాంటిది, మన ప్రవర్తన ఎలాంటిది, ఏ స్థితిలో మనం ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలా గమనించాలి. దేవుని సన్నిధిలో మన జీవితాన్ని తెలుసుకోవాలి, మన పాపమును ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఓ దేవుడు మన జీవితాల నిమిత్తమై దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అనగాలి దేవుడు కన్నీరు కార్చి, ప్రభా ఇలా బతుకు నా జీవితం ఇలాంటి ప్రభా. సుంకరి దూరంగా నిల్చున్నాడు. ఆకాశం వైపు కూడా కన్నులు తెచ్చి చూసే బ్రతుకున్నది కాదు ప్రభా. ఎంతో దుర్మార్గమైన బతుకున్నది. అయ్యా పాపిడి ప్రభా అని రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఎక్కడ? దేవుని సన్నిధికి వచ్చి రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఈరోజు మనం దేవుని దగ్గరికి వస్తే ఏమడుగుతున్నావు? నువ్వు బ్రతుకును కడుక్కుంటున్నావా? యేసయ్య అన్నాడు యెషయా గ్రంథంలో, రండి మన వివాదం తీర్చుకుందాము, రండి మిమ్మల్ని మీరు కడుక్కోండి అంటాడు. ఏమన్నాడు? మిమ్మల్ని మీరు కడుక్కోండి. ఆ ప్రియమైన దేవుని బిడ్డ, అవన్నీ చూపించడానికి సమయం లేదు. దేవుని వాక్యం అంటుంది, వారు దూరంగా నిలిచినారు. మా కుష్టి బతుకుని మార్చు ప్రభా, మా జీవితాన్ని మార్చు ప్రభా, విలువలేని మా జీవితాన్ని విలువ కలిగించే ప్రభా, అపవిత్రమైన మా జీవితాన్ని పవిత్రపరచు ప్రభా, మమ్మల్ని కరుణించు ప్రభా అని యేసయ్యని అడుగుతా ఉన్నారండి. యేసయ్యని అడుగుతా ఉన్నారు. ఆ ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య అంటున్నాడు, ఏమన్నాడు తెలుసు? 14వ వచనంలో ఆయన చెబుతున్న మాట, ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకుంటని వారితో చెప్పిన వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు వెళ్ళుచుండగా ఈ కృష్ణలో వాడు చేసిన పని ఏంటంటే, వాళ్ళు శుద్ధులు కావాలంటే యేసయ్య ఒక మాట చెప్పాడు, ఈ పని చేయండి ఆయన, ఈ పని కూడా చేయండి. ఈరోజు మనం ఎన్ని చెప్పినా ఒక్కడు కూడా చేయదు. దేవుడు ఎన్ని చెప్పినా ఒక్కడు చేయము. యేసయ్య చెబుతున్నాడు, మీ బ్రతుకు మారాలంటే, మీ జీవితం మారాలంటే, మీకున్న ఈ అపవిత్రమైన జీవితం నుంచి మీరు విడిపించబడాలంటే యేసయ్య చెప్పినట్టు నాలండి. నీ హృదయం శుద్ధీకరించబడాలంటే ఏం చేయాలి? నువ్వు యేసయ్య చెప్పినట్టు వినాలి, యేసయ్య చెప్పినట్టు వినాలి, ఆయన చెప్పినట్టు నడవాలి, ఆయన చేయమన్న పని చెయ్యాలి, ఆయన మార్గంలో వెళ్ళాలి. అంతేగాని నీ ఇష్టానుసారం పోవడం కాదు. గమనించాలి. యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళి మీ యాజకులకు కనపరచుకోండి. వారు వెళ్ళుచుండగా అన్నారు. వారు వెళ్ళుచుండగా ఏమైపోయిందంటే వాళ్ళకి శుద్ధులయ్యారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులే. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తుంచుకోవాలి. నీవు దేవుడి దగ్గర మరి శుద్ధులుగా, ఆ పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడాలంటే ఆయనకి అడగాలి, ఆయన చెప్పిన మాటలు లోపడాలి, ఆయన చేయమన్న పని చేయాలి, ఆయన వెళ్ళమన్న చోటకు వెళ్ళాలి, ఆయన కూర్చోమన్న చోట కూర్చోవాలి, ఆయన వద్దనగానే ఆఫ్ చేయాలి, ఆయన చేయమన్న పనిని మనం చేయాలి. ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు మనం శుద్ధీకరిస్తాడు. ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు మన బ్రతుకును మారుస్తాడు. ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. విలువ లేని వారి జీవితాలకు గొప్ప విలువ వచ్చిందండి. ఇప్పుడు ఏమైందంట? వారు శుద్ధులయ్యి వారు వెళ్ళుచుండగా. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? ఎవరు చెప్పారు? అలమన్నాడే యేసయ్య చెప్పిందండి. అడిగిన వెంటనే యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళి మీ యాజకుని కనపరచుకోండి.
మీ అయ్యగారి దగ్గరికి వెళ్ళండి, నా ప్రియమైన దగ్గర పెట్టారా, మీరు మందిరానికి వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారు ఏడుతున్నారండి. అయ్యో మందిరానికి పోతే మమ్మల్ని ఎప్పుడో ఆయన దూరంగా నిల్చోబెట్టిందయ్యా, మమ్మల్ని మందిరంలోకి రానిట్లేదయ్యా, ఇటు పెట్టుకుని అటు పొమ్మంటావయ్యా, నువ్వే బాగు చేయకూడమ్మా అట్లేదు వాళ్ళు వెళ్ళండి ఆయన మీరు అనగానే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. విశ్వాసం పెడుతున్నా, దేవుని మాటకు లోబడి పెడతా ఉన్నారు. ఉదయకాల సమయంలో వాక్యం నుంచి దేవుడు మీ జీవితంలో మరి కార్యం జరిగించాలంటే, అపవిత్రమైన మలినమైపోయిన అశుద్ధమైన నీ యొక్క హృదయాన్ని బాగు చేయాలంటే, నీ జీవితాన్ని బాగు చేయాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన అడగాలి. ఉదయం లేచిన నుంచి ఎన్నెన్నో అడుగుతున్నావేమో, నీ హృదయాన్ని బాగు చేయ ప్రభు అడుగుతున్నావా? హృదయం అన్నిటికంటే ముఖ్యమైనది, హృదయం అన్నిటికంటే విలువైనది. యేసయ్య మన జీవితంలో కోరుకునేది ఏంటంటే నీ అందాన్ని, నీ ఎత్తును, నీ రూపాన్ని కాదు కానీ నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. యెహోవా హృదయాంతరంగములను లక్ష్య పెట్టి, హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడు చూసే దేవుడు ఆయన. నీ హృదయం ఎలా ఉందో చూసే దేవుడు. నీ హృదయాన్ని బట్టి నువ్వు ఆయన చూస్తావు, నీ హృదయాన్ని బట్టి ఆయన దగ్గరికి వెళ్తావు. నీ హృదయం అపవిత్రమైతే ప్రభువును చూసి ప్రభు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే బిడ్డారా, అనవసరమైన ఎన్నెన్నో అడుగుతున్నావేమో, అవసరమైనది ఒకటే, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. నీ హృదయంలో చెడు తలంపులు, నీ హృదయంలో అపవిత్రత, నీ హృదయంలో చెడు క్రియలు తొలగించుకొని దేవునికి ఇష్టముగా నువ్వు మార్చబడాలి అంటే నీ ఉదయాన్నే లేచి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు, ఎప్పుడు ఎలా ఉంటున్నా, ఏ స్థితిలో ఉన్నా, ప్రభా నా హృదయాన్ని బాగు చేయ ప్రభా, నా జీవితాన్ని బాగు చేయ ప్రభా, అపవిత్రమైన నా జీవితాన్ని, మలినమైపోయిన నా జీవితాన్ని శుద్ధీకరించు ప్రభా అని దేవుడి దగ్గర నువ్వు ప్రార్థించినట్లయితే, అడిగినట్లయితే తప్పకుండా దావీదు అడిగాడు, కుష్ఠరోగి అడిగాడు, 10 మంది కుష్ఠరోగులు అడిగారు, అయ్యా నీకు ఇష్టమైతే నా భర్తను మార్చు ప్రభా. అడుగుతున్నారా? నీకు ఇష్టమైతే నా భర్త నీ సన్నిధిని నడిపించుదా? ఆయన అంటున్నాడు, నాకు ఇష్టమేదమ్మా మీ ఆయన అడగాలా అన్నాడు. ఆయనకి ఇష్టమేది మనం అడగాలి ప్రభు. అడిగినప్పుడు మన జీవితంలో ఏదైనా ఆయన చేయగలదనే విషయాన్ని ఉదయకాల సమయంలో గమనించాలి. యేసయ్య చెప్పినట్లు ఆ 10 మంది కుష్ఠరోగులు ఏం చేస్తున్నారు? యేసయ్య చెప్పినట్లు వింటున్నారండి. వారు వెళ్ళుచుండగా యేసయ్య చెప్పినట్టు వెళుచుండగా. ఈరోజు ఎవరు చెప్పినట్లు వెళుతున్నావు? ఎవరు చెప్పినట్టు వింటున్నావు? ఎవరికి లోబడుతున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఎవరిని అడుగుతున్నావు? యేసయ్య చెప్పినట్లు వింటున్నావా? యేసయ్య ఎల్లమన్న మార్గంలో వెళ్తున్నావా? యేసయ్య చేయమన్న పని చేస్తున్నావా? యేసయ్య చెప్పిన పని చేస్తున్నావా? యేసయ్యకి లోబడే జీవితం నీకుందా? అడిగి ఆయనకు లోబడినప్పుడు అపవిత్రమైన మన జీవితాలు, మలినమైపోయిన మన జీవితాలు ఆయన శుద్ధీకరిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కడగబడిన వాళ్ళే ఆయన దగ్గర ఉండే అవకాశం, ఆ నిత్యరాజ్యంలో వారసత్వం పొందుకునే అవకాశాన్ని దేవుడు కలుగజేస్తాడు. కనుక ఉదయకాల సమయంలో సిగ్గుపడకుండా దేవుడా మరి మనం ప్రభువుని అడిగినప్పుడు ప్రభు మనల్ని బాగు చేస్తాడు, మనల్ని పవిత్రపరుస్తాడు. ఆ ముగ్గురు కూడా అడిగారు, దావీదు అడిగాడు, కుష్ఠరోగి అడిగాడు, ప్రభు మనం బాగు చేశాడు. ఈరోజు మనం కూడా అడిగితే మనం బాగు చేసి మన జీవితాలు మార్చివేసి గొప్ప స్థితిలో నిలబెట్టి ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలుగజేస్తాడు. అటువంటి కృపను కనితను ప్రభు పెట్టుబడికి దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె అందరూ లేచి నిలబడదాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నా ప్రియ సహోదరుడా యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఆయన రాజ్యంలో ఉండాలంటే